ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు. బనిగండ్లపాడు చేరుకున్న బట్టికి గ్రామ ప్రజలు, అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గ్రామానికి చేరుకున్నారు. సీసీ రోడ్డు పనులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. అనంతరం అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన గోడౌన్లను ప్రారంభించారు. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకు కూడా స్పష్టంగా ఇందిరమ్మ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది. అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తాము. చాలా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రకరకాలైనటువంటి అపోహలు ఉన్నారు. ఏదో ఆ లిస్టు తయారైంది, ఈ లిస్టు తయారు, ఏ లిస్టు తయారు కాలేదు. అన్ని లిస్టులు ఆ గ్రామంలోనే తయారైతాయి. ఎవరైనా మిస్ అయి ఉంటే అదే గ్రామ సభలో చెప్తే మళ్ళీ వాళ్ళ పేరు కూడా వెరిఫై చేసి యాడ్ చేస్తారు. కాబట్టి ఎవరు కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం, ఎవరైనా చెప్తే నమ్మాల్సిన అవసరం కూడా. తప్పనిసరిగా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డు వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఇకపోతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా గ్రామ సభలు పెడతారు. గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా అధికారులు ఇందిరమ్మ కమిటీలు తీసుకొని ఊరంతా సర్వే చేస్తారు. రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రేషన్ కార్డులు కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు కానీ, వీటన్నిటి కూడా అధికారులు ఊరంతా తిరిగి ఆ తిరిగే క్రమంలో ఇందిరమ్మ కమిటీలు కూడా తీసుకొని స్పష్టంగా నిష్పక్షపాతంగా మొత్తం ఏర్పాటు చేసుకొని అవి చేసుకున్న తర్వాత మళ్ళీ గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలో లిస్ట్ అంతా ప్రకటించి అందులో ఎవరైనా మిస్ అయి ఉంటే మళ్ళీ వాటిని కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా లిస్టు ప్రకటించబడి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఎస్ వెంకటేష్, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగళ్లపాడు గ్రామంలో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఆ సభలో కూడా మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేస్తారు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే వ్యవసాయ యోగ్యమైన భూములకు కూడా ఎలాంటి షరతులు లేకుండా ఎకరానికి 12,000 రూపాయలు కూడా ఇవ్వబోతుంది మా గవర్నమెంట్ అంటూ కూడా రాష్ట్రంలోని భూము లేని నిరుపేద వ్యవసాయ కూలీల కుటుంబాలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా కూడా ఏడాదికి 12,000 కూడా ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి కూడా ప్రజాప్రభుత్వం రేషన్ కార్డులు కూడా ఇస్తుందని ఈ నెల 26 నుంచి మొదలు కానున్న ఈ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులను కూడా గ్రామ సభలో కూడా పారదర్శకంగా కూడా ఎంపిక చేస్తారు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే కూడా సంబంధించిన గ్రామ అధికారులు కూడా అన్ని అంటే ఎవరెవరు అర్హులు అనే దాని మీద కూడా ఒక ప్రాథమిక అంచనా కూడా వేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ లబ్ధిదారులకు కూడా రావాల్సిన అన్ని కూడా ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా లబ్ధిదారుల జాబితా కూడా ఎక్కడో తయారు కాదు. ఇందులో అపోహాలు, అనుమానాలు కూడా పెట్టుకోకండి. గ్రామ సభలోనే లబ్ధిదారులు ఎంపిక కూడా జరుగుతుంది. ఇప్పటికైతే అధికారులు కూడా అన్ని సేకరించారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్రజాపాలనలో కూడా ప్రజలందరి సమక్షంలోనే నిర్ణయాలు తీసుకుంటాం. గ్రామ సభలు నిర్వహించి సంక్షేమ పథకాలు లబ్ధిదారులను కూడా ఎంపిక చేసి జాబితాను కూడా తయారు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఎర్రుపాలెం మండల కేంద్రంలో కూడా 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని, ఎర్రుపాలెం మండలం కూడా ఉన్న చెరువులు, అడవులను కూడా రక్షించుకుంటూ ఎక్కువ టూరిజం కూడా డెవలప్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వెంకటేష్. ఓకే, రైట్ రామకృష్ణ.